నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెలటూరు గ్రామ రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట చేపట్టారు. మండలానికి కూతవేటు దూరంలో ఉన్న సోమశిల జలాశయం నీటిని విడుదల చేస్తాం, వరి నారు వేసుకోమని ఇప్పుడు తీరా నారుమడులు వేసుకున్నాక నీరు వదలడం కుదరదు అంటూ మొహం చాటేశారంటూ నెల్లూరు సోమశిల రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. రైతులు మా నియోజకవర్గంలో ఉన్న సోమశిల జలాశయం నీటిని మాకు వదలకుండా ఎక్కడెక్కడో వాళ్లకి వదలటం ఏంటని, వరి నారులు ఎండిపోతున్నాయని వెంటనే నీరు వదలాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రహదారిపై బైఠాయించి సుమారు 2 గంటలవుతున్నా భారీగా వాహనాలు నిలిచిపోయినా అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపైనే వంట వార్పు చేసి రైతులకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదలమని భీష్మించి కూర్చున్నారు. రైతులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంత చెప్పినా రైతులు వినకపోవడంతో అధికారులతో చర్చలు చేస్తున్నారు. తీర్మానించి ఇప్పుడు డెల్టా వరకు ఇస్తాము, నీళ్లు తక్కువగా ఉన్నాయి, 4 డెల్టాకి ఇటు లేదన్నారు. ఇప్పుడు తుఫాను వచ్చి 8 టీఎంసీలు నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వచ్చినా కానీ చెరువులకు కింద అన్ని చెరువుల్లో రిజర్వాయర్లో అన్నింటిలో నీళ్లు ఫుల్ గా ఉన్నాయి. గత సంవత్సరం 20 టీఎంసీలకే ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు దాదాపు డ్యామ్ లో 36 టీఎంసీలు దాటిపోయినాయి. మొన్న మళ్ళీ మీటింగ్ లో కూడా 35 టీఎంసీలకు సెలెక్ట్ చేసి ఉత్తర కాలకేమో 5 టీఎంసీలు ఇచ్చారు, దక్షిణ కాలకు 1 టీఎంసీ ఇచ్చి అది కొంత పొలం వరకే ఇచ్చి మిగతా పొలం ఆపేశారు. దానికి అధికారులు చర్యలు తీసుకొని మా దక్షిణ కాలకి నీళ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డ్యాములో 28 టీఎంసీలు నీళ్లు ఉంటే మొత్తం అందరికి ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు కనీసం 38 టీఎంసీలో డ్యాములు ఉంటే నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. నాయకులు అధికారులు ఉండేది ప్రజలను రక్షించడానిక, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి అర్థం కావట్లేదు. మాకు సాగునీటి విడుదల చేసి మా పైర్లు కాపాడాలని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వాలు 28 టీఎంసీలు నీళ్లు ఉండేప్పుడు మాకు సాగు ఇచ్చినప్పుడు ఇప్పుడు 36 టీఎంసీలు ఉన్నాయి. ఆల్రెడీ సంగం బ్యారేజీకి, కనిగిరి కరువుకి 6 టీఎంసీలు నీళ్లు వచ్చి ఉన్నాయి. దాదాపు 47 టీఎంసీలు నీళ్లు ఉండే కానీ ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. నీళ్లు ఇచ్చిన దాకా మేము పోరాటం చేస్తానే ఉంటాం. నాగుల వెలటూరు గ్రామం, చేజర్ల మండలం, ఆత్మకూరు తాలూకా, నెల్లూరు జిల్లా. సౌత్ పేట కింద త్రాగునీటి సమస్య బాగా ఇబ్బంది కలుగుతుంది. మమ్మల్ని ఎవరూ తాకి తలంచుకోలేదు. 29 టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు సౌత్ పేటకి నీళ్లు సుముఖంగా ఇచ్చారు. ఈ రోజు 36 టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్ అని అడుగుతున్నాం మేము. ఈ మిచాంగ్ తుఫానుకు వచ్చిన వాటర్ ఏమైంది, ఎట్టపోయింది? చెరువులన్నీ నిండినాయి కదా. పోనీ మాకు 150 కిలోమీటర్ల నీళ్లు పోవడం ఏంటి? 50 కిలోమీటర్లు ఉండే డ్యాముకు మా కాన్స్టిట్యూన్సీలో డ్యామ్ ఉంటే మాకు నీళ్లు ఇవ్వకపోవడం ఏంటి? ఎందుకు ఇవ్వరు నీళ్లు? ఎన్ని నీళ్లు పడుతున్నాయి? కలవా చెరువులో ఎన్ని? ఈ సౌత్ పేట కింద ఉండే చెరువుల్లో నీళ్లు లెక్క తీశారా? మాకు ఎన్ని నీళ్లు పడుతున్నాయి మా సౌత్ పేట కన్నా లెక్క తీస్తున్నారా? ఇప్పుడు మొన్న ఈ తుఫానుకి ఎంత స్టోరేజ్ అయింది, ఎన్ని నీళ్లు అవకాశం వచ్చినాయి, ఆ నీళ్లన్నీ ఎట్టబోతున్నాయి? 40,000 ఎకరాలు ఆయకట్టు ఉందన్నారు. దానికి ఎన్ని నీళ్లు పడుతున్నాయి? మనం ఎంత సేవ్ అయింది? ఎన్ని నీళ్లు కావాలా? ఎందుకు లెక్క చెప్పడం లేదు? ఎందుకు గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రైతుల పట్ల? ఏమైందని కదా, ఏ కారణం చేత ఈ విధంగా జరుగుతుంది? గవర్నమెంట్ అధికారులు మా ఎందుకు దయించి సౌత్ పేటకు నీళ్లు వదిలితే బాగుంటుంది. లేకుంటే చాలా ఘోరాలు కూడా జరగబోతాయి. వాళ్ళు గవర్నమెంట్ వహించాల్సి వస్తుంది, దీని బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. జరిగే అన్యాయానికి ఈ తాగునీరు లేదు, పశువులు నీళ్లు కావాలా, పశువుల మేపు కావాలా, తినేదానికి గింజలు కావాలా. ఎక్కడొస్తాయి రైతులకి? గింజలు పండించి గవర్నమెంట్ రైతాంగానికి అంతా ఏంటంటే గవర్నమెంట్ తిండి పెడతా ఉంటే వద్దడుతుంది, ధాన్యం పండించిస్తా ఉంటాను. ఎక్కడన్నా ఉందా ఈ అన్యాయం? సౌత్ పేటకి నీళ్లు లేవు. ఎక్కడ జాపర కాలం, ఎక్కడ బాపిరెడ్డి కాలం, ఎక్కడ సర్వేపల్లి కాలం, ఎక్కడ మా కాన్స్టిట్యూన్సీలో డ్యామ్ ఉంటే మాకు నీళ్లు ఇవ్వకపోవడం ఏంటి? ఎక్కడో 150 కిలోమీటర్ల దూరంలో ఉండే కాలువలకు నీళ్లు ఇవ్వడం ఏంటి? ఏం పాపం చేసుకుని సౌత్ పేట రైతులు? మాకేంద్రంటే ఈ ముండం వచ్చిందంటే 3 కాన్స్టిట్యూన్సీలు దగలపడింది సౌత్ పేటలో. ఎవరో నాయకుడు లేడు, అడిగేవాళ్ళు లేక మాకైతే అయిపోతా ఉంది. కాబట్టి దయచేసి అధికారులు కానీ గవర్నమెంట్ కానీ స్పందించి రేపు మాకు నీళ్లు ఇచ్చే పోసి నార్లు ఎండిపోకుండా ఉంటే ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నార్లు పోసుకోమంటే నార్లు పోస్తుంది, నార్లు ఏం కావాలా? మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎక్కడ ఏం చేసుకోవాలా నార్లు? కాబట్టి దయచేసి అధికారులు శుభ్రంగా నీళ్ళని లెక్క చూపించి మాకు నీళ్లు ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారు కానీ, ఎస్సీ గారు కానీ, ఈఈ గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇంకా నాయకులు కానీ
అందరూ కూడా దయచేసి మాకు నీళ్లు ఇస్తే బాగుండని మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాం.